అప్పుడు కట్టించిన ఇళ్ళు ఎప్పటికి కూడా ఇవ్వలేదు. పూర్తయిపోయిన ఇళ్ళు పూర్తయినా ఇవ్వలేదు. తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు, తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి అది పట్టించుకోవాలి, కొత్త ఇల్లు కాన్సెప్ట్ మీద పోయాడు. అట్లా ఆ తెలంగాణలో కూడా అంతే. ఈవెన్ రాజీవ్ స్వగృహ కూడా అంతే కదా, చివరికి వేలాలు వేసి అమ్మారు వాటిని. ముందు చెప్పినటువంటి పక్కకు పోయి నేను కూడా 5,000 కట్టా వైజాగ్లో ఉన్నప్పుడు. ఆ డబ్బులు ఆడిపోయినాయో కూడా తెలియదు. కొంతమంది రిటర్న్ తీసుకున్నారు, నాకు అది అతకలేదు ఆ రోజున. ఇకపోతే రెండో పాయింట్ ఏమవుతుంది, చంద్రబాబు గారి టైంలో కట్టిన టిట్కో ఇళ్ళు జగన్ వచ్చి ఆపాడు వాటి. జగన్ హయాంలో కట్టి వీళ్ళు ఆపుతారు. ఎందుకు అంటే వీళ్ళు పైకి కరప్షన్ ఈ పదం చెప్తారు, అది కాదు. వీళ్ళ చుట్టూ ఉండేదంతా కూడా రిచ్ బ్యాచ్ ఉంటారు, బిల్డర్లు వీళ్ళు. పేదవాడు వీళ్ళకి ఒక సోర్స్, పేద మధ్య తరగతి. అద్దెలకు ఉండాలి వాళ్ళు అద్దెలకు ఉంటేనే వీళ్ళ పెట్టుబడి. వీళ్ళు కట్టించేళ్లలో సచ్చినట్టు కొంటారు, అద్దెలకు ఉంటారు. అదే పేదవాడికి ఇల్లు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా విజయవాడలోనే అది సింగనగర్ వంతెన దాటగానే వచ్చేటటువంటి ఏరియా మొదట్లో ఫ్రీగా ఇచ్చారు. అప్పుడు పేదలు 5,000 రూపాయలు 10,000కి 25,000కి అట్లా అమ్మేసుకున్నారు ఆ డబ్బు అవసరాన్ని ఇచ్చి. ఇప్పుడు అక్కడ ఉండే వాళ్ళలో 300 మంది మధ్యతరగతి, 300 మంది మధ్యతరగతి. ఆ తర్వాత కుందావరి కండ్రిక అవన్నీ ఇచ్చారు. దాదాపుగా అక్కడ 3 లక్షల ఇళ్లలో మొదట పేదవాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు అక్కడ పేదవాళ్ళు 1,00,000 కుటుంబాలు ఉంటారు, 2 లక్షలు మధ్యతరగతి ఉంటారు. అట్లాగే పేదవాడిల్లు తర్వాత